హాయ్ ఎవ్రీవన్. ఈరోజు చిట్టి చిట్టి మిరారు ఛానల్లో బీట్రూట్ ఫ్రై చేస్తున్నాను. బీట్రూట్ అంటే చాలామందికి ఇష్టం ఉండదు కదండి. నేను చూపించే స్టైల్లో మీరు ఒకసారి చేసి పెట్టండి, మళ్ళీ మళ్ళీ కావాలని అడుగుతారనమాట. నాన్ వెజ్ కర్రీకి తీసిపోకుండా ఎంతో ఎమ్మీ అయిన కర్రీ, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. హై సబ్స్క్రైబర్స్, ఈరోజు మనం ఎంతో టేస్టీ అయిన బీట్రూట్ ఫ్రై చేసుకుందాము. బీట్రూట్ని ఇలా చిన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. అలానే ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు కావాలి, కొంచెం ఎక్కువనే తీసుకోవాలి కరివేపాకు. కొబ్బరిని ఇలా పొడి చేసుకొని పెట్టుకోవాలి. ఇది కూడా ఒక 2 కొబ్బరి ముక్కలు. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ పెట్టుకొని కొంచెం హీట్ అయిన తర్వాత దీనికి తగినంత ఆయిల్ వేసుకున్నాము. నేను దీంతో 2 స్పూన్స్ వేసాను. నేను ప్రతి వంటలో కొంచెం ఆయిల్ తక్కువనే వేస్తాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్దిగా జీలకర్ర వేయాలి, అలానే కొద్దిగా ఆవాలు, కొద్దిగా మినపప్పు వేసాను. ఇది కొంచెం వేగనివ్వాలి, కలర్ మారే వరకు. మనం మిర్చి వేసుకుందాము, అలానే ఉల్లిపాయలు కూడా వేయాలి. కొద్దిగా సాల్ట్ వేసుకున్నాం ఉల్లిపాయలు వేగడానికి. ఇది ఎంతో ఈజీగా చేసుకునే కర్రీ, బ్యాచిలర్స్ కూడా ఈజీగా వండుకోవచ్చు. పెరుగన్నంలోకి ఎంతో టేస్టీగా ఉంటుంది బీట్రూట్ ఫ్రై. ఇలా కొబ్బరి కూడా వేయడం వల్ల కొద్దిగా కలుపుకోవాలి. ఇది వేగనివ్వాలి, కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చి ఫ్రై చేసుకోవాలి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాము. పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి. అల్లం వేసాక కలుపుకోవాలి, పచ్చి వాసన పోయే వరకు. అయిన తర్వాత ఇప్పుడు మనం బీట్రూట్ పీసెస్ని వేసుకుందాము. వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు మనం కరివేపాకు వేసుకున్నాము, కొద్దిగా ఎక్కువనే వేసుకోవాలి. కర్రీకి చాలా బాగుంటుంది ఫ్రై కాబట్టి. కరివేపాకు వేసుకున్నాక ఒకసారి కలుపుకోవాలి. కొంచెం వేసాం కాబట్టి ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను. కొద్దిగా ధనియాలు, జీలకర్ర పౌడర్ వేసుకుందాము. ఈ ఫ్రైకి చాలా బాగుంటుంది. కొద్దిగా కలుపుకోవాలి. ఈ ధనియాలు పౌడర్ ఇంకా సాల్ట్ పట్టేలాగా. మిర్చి కూడా వేసాం కాబట్టి ఆ మిర్చి సరిపోతుంది. మనం కారం వేయని అవసరం లేదు, ఫ్రైకి మిర్చియే బాగుంటుంది. ఇలా కలుపుకొని కొద్దిసేపు మూత పెట్టుకుందాం, ఇది ఉడికే వరకు. మనం మూత పెట్టుకున్నాం ఇప్పుడు ఉడకడానికి. చూడండి, ఇప్పుడు పూర్తిగా ఉడికింది. దీంట్లో ఇప్పుడు మనం కొబ్బరి పొడిని వేసుకుందాము. ఈ కొబ్బరి పొడి మొత్తం వేసుకుందాం దీంట్లో. ఉడికిన తర్వాత వేయాలి, ముందే వేయడం వల్ల కర్రీ మాడిపోతుంది. వేసుకొని ఒకసారి కలుపుకోవాలి పూర్తిగా కర్రీని. ఇలా కలుపుకొని ఒక 5 మినిట్స్ ఉంచుకొని బంద్ చేయాలి. ఒకసారి చూసుకోవాలి కర్రీ ఉడికిందో లేదో. ఎంతో టేస్టీ అయిన ఎమ్మీ కర్రీ రెడీ అయింది. నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్, సపోర్ట్ మై ఛానల్. మళ్ళీ ఇంకొక వంటతో కలుద్దాము.